ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే చాలా మందికి అర్థం కాదు. అంటే ఏంటండి, ఒకప్పుడు బరువుగా ఎంత లావుగా ఉంటే చక్కగా సుష్టంగా భోంచేసి కడుపంతా రబ్ చేసుకుని ఆనందపడేవాడు. అది రాంగ్ అండి. బరువు ఎంత పెరిగితే స్థూలకాయం అంటారు, అంత హార్ట్ మీద లోడ్ పడుతుంది. సో ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అని మెయింటైన్ చేయటం, బిఎంఐ అంటాం. తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. ఎక్సర్సైజ్ అంటే విపరీతంగా బరువులు ఎత్తాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ 1 అవర్ బాడీ అంతా చెమట పట్టేలాగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. మనకు గుండె దడ మనకి తెలిసేటట్టుగా అంత ఫాస్ట్గా నడిస్తే చాలు. లేకపోతే జాగింగ్ అని. జాగింగ్ అంటే మళ్ళీ హార్డ్ సర్ఫేస్ ఇచ్చేస్తే మళ్ళీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో గ్రాస్ మీద కానీ లేకపోతే శాండ్ మీద మామూలుగా ప్రాపర్గా వాకింగ్ చేస్తే, స్పీడ్గా లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ 1 అవర్ రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. కొలెస్ట్రాల్ హైగా ఉన్న కంటెంట్స్ని అవాయిడ్ చేయాలి. మన పిల్లలకి ఇప్పుడు చూస్తుంటుంటాం, చిన్న పిల్లల్లో 12 ఇయర్స్కి 13 ఇయర్స్కి మెన్సెస్ రావటం, ఒబిసిటీ అమెరికాలో చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది ఒబిసిటీ మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్లో. మా టైంలో మనం చిన్నప్పుడు చేసినప్పుడు ఇవన్నీ ఉండేవి కదండి. సైకిల్ తొక్కించేవాళ్ళం, నడుచుకుంటే పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. అసలు వెహికల్లో కంఫర్ట్ జోన్ అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు సైకిల్ తొక్కమంటే అదొక కష్టం, వాకింగ్ చేయమంటే క్యాబ్స్ మాట్లాడుకోవటం, ఇవన్నీ చేయడంతో బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేదు అసలు. దానివల్ల ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఆన్ ది హార్ట్, ఆన్ ది బ్రెయిన్, లంగ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఐడియల్గా మనిషి రూపకల్పన గాడ్ ఎలా చేశాడంటే వాకింగ్ చేయడానికి, అంతేగాని కూర్చుని సుష్టంగా భోజనం చేయడానికి కాదు 3 పూట్ల. సో ఒబిసిటీ ఈజ్ వెరీ వెరీ డేంజర్ అండి. ఒబిసిటీ ఈజ్ ద మెయిన్ ప్రికర్సర్ ఆఫ్ ఆల్ దిస్ ఇష్యూస్. సో బరువు పెరగకుండా చూసుకోవాలి. పెళ్ళినప్పుడు నాజుగ్గా ఉన్నామండి అంటుంటారు మా పేషెంట్స్, చక్కగా తర్వాత అయిపోయిందని. ఎందుకు? హైట్ పెరగరు, బరువు మాత్రం పెరిగిపోతూ ఉంటారు. తర్వాత థైరాయిడ్ చూసుకోవాలండి. థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళకి బరువు పెరగటం, ఆకలి మందగించడం, మోషన్ ఫ్రీగా అవ్వటం, చర్మం తిక్కిగా అవ్వటం, డిప్రెషన్లు, హెయిర్ లాస్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నిటికీ కారణం ఒబిసిటీ. అండ్ ఒబిసిటీ కారణం ఏంటండి? ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ జంక్ ఫుడ్. మా టైంలో చిన్నప్పుడు ఏముండేవి, మహా అయితే ఇడ్లీ సాంబారు, ఇడ్లీ దోశ, పూరి, ఇంతకన్నా ఎక్కువ ఉండేవి. అవే తిరిగి తినేవాళ్ళం. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జంక్ ఫుడ్స్. క్యాలరీస్ అసలు బీభత్సంగా ఉంటాయన్నమాట. ఒక జంక్ ఫుడ్ తింటే అసలు మధ్యాహ్నం ఒక శాండ్విచ్ కానీ ఒక బర్గర్ తింటే రాత్రి వరకు భోజనం చేయకుండా ఆకలి అవ్వకుండా ఉండేంత పరిస్థితి. అంటే అన్ని క్యాలరీస్ బాడీకి వస్తుంటాయి. ఇది బ్రిటిష్ వాళ్ళు చెప్పిన పద్ధతి అండి. అంటే పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం హెవీగా భోజనం చేయాలి, రాత్రి కూడా మళ్ళీ భోజనం చేయాలి, మధ్యలో స్నాక్స్ తినాలి. అక్కర్లేదండి. యాక్చువల్గా ఎంత ఫాస్టింగ్ ఉంటే అంత మన ఇమ్యూనిటీ పెరుగుతుందని ఇప్పుడు రీసెంట్ సర్వేస్ చెప్తున్నాయి. సో బరువే మూల కారణం. సో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, రెగ్యులర్గా బాడీని హైడ్రేట్ చేసుకుని, వాటర్ అంత బెస్ట్ మెడికేషన్ ఇంకేది ఉండదండి. మంచిగా వాటర్ తాగి బాడీని హైడ్రేట్ చేసుకుని, లిమిటెడ్ ఫుడ్, ఆకలిస్తేనే భోజనం చేయాలనేది నా కాన్సెప్ట్ అండి. అంతేగాని టైం అయింది కదా, అమ్మో 1 o'clock అయింది ఇప్పుడు భోజనం చేయాలనుకోవటం, అమ్మో రాత్రి 9 అయిపోయింది ఇప్పుడు హెవీగా తినాలనుకోవటం రాంగ్. మ్యాక్సిమం ఎంత ఫుడ్ని అవాయిడ్ చేసి మనకు కావాల్సిన ఫుడ్ తిని హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ లేకుండా ఉండి ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మ్యాక్సిమం తగ్గిస్తే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయగలం వాళ్ళతో. 20 years అప్పుడు, 30 years అప్పుడు, 40 years అప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. ఈ ఎఫెక్ట్ 55-60 years తర్వాత పడుతుంది. జాయింట్ పెయిన్స్ రావడం. ఎప్పుడు అనుకున్నాము పూర్వం ఇన్ని రీప్లేస్మెంట్ జరుగుతాయని? ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బరువు, ఒబిసిటీ, ఈటింగ్ ఇంప్రాపర్ ఫుడ్. థ్యాంక్ యూ.